హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ కంటెంట్ ఏంటంటే తెలిసిందే కాబట్టి నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. మన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ డే ఒకటి కండక్ట్ చేస్తున్నారనేసి. సో నేనైతే రెడీ అయిపోయాను. సో అక్కడ ఈవెంట్ వచ్చేసరికి ఈ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 7:24 అవుతుంది. ఇంకా 7:30 స్టార్ట్ అయిపోయి అక్కడికి కంటెస్ట్లో చేరిపోయి జాయిన్ అవడమే. కంటెస్ట్ రూల్స్ వచ్చేసరికి మ్యాండేటరీ హెల్మెట్, లైసెన్స్, ఎనీ షూ అనమాట. సో ఈ మూడైతే మనం క్యారీ చేసుకుంటున్నాము. అక్కడికి వెళ్ళంగానే వెహికల్ వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. జాకెట్, గ్లౌస్, నీ గార్డ్ అని వాళ్ళే స్పాన్సర్ చేస్తారు అనమాట. మిగతాకి వెహికల్స్కి అడ్వెంచర్కి ఏం కావాలి మొత్తం వాళ్ళే వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. సో మనం అయితే ఇప్పుడైతే మన తారాన్ని తీసుకునేసి అక్కడికి వెళ్ళిపోయి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము. అడిగిపోయి మనం చెప్పేసామంటే వాళ్ళు ప్రాసెస్ చేయాలని చేసి మనకైతే వెహికల్ చేతిలో పెట్టేస్తారు. సో ఫైనల్ అయితే మనం వచ్చేసాము. వచ్చాక నాకు ఇక్కడ ఒక స్టిక్కర్స్ ఇచ్చారు, హిమాలయన్ ఓన్లీ. అలాగే నాకు ఒక ట్యాగ్ నెంబర్ ఇచ్చారు, నెంబర్ 7 అనేసి. ఆ నెంబర్ 7 పిలిచాక నేనైతే అక్కడికి వెళ్ళి ట్రాక్ చేయాలన్నమాట. సో అది మ్యాటర్. ఇంక మేము వచ్చాక నెక్స్ట్ అయిపోయిందంటే వీళ్ళు మాకు జాకెట్స్ ప్రొవైడ్ చేశారు, తర్వాత హెల్మెట్ ప్రొవైడ్ చేశారు, తర్వాత గ్లోవ్స్ ప్రొవైడ్ చేశారు, తర్వాత నీ గార్డ్, మోకాలకి గార్డ్ అయితే ఒకటి ఇచ్చారనమాట. సో ఫస్ట్ అయితే మేము వేసుకున్న జాకెట్ అయితే సెట్ అవ్వలేదు. తర్వాత ఇంకో లార్జ్ సైజ్ ఇచ్చారు, అది ట్రై చేయమనేసి. తర్వాత సెట్ అయిన తర్వాత మేమైతే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఈ విధంగా హెల్మెట్ మేము తీసుకెళ్ళాలి అని చెప్పారు. తర్వాత షూస్ మేము తీసుకోవాలన్నాం. కానీ అక్కడ వాళ్ళు వచ్చేసరికి హెల్మెట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అది బెస్ట్ థింగ్ అనమాట. అవి ప్రొవైడ్ చేస్తే లేని వాళ్ళు కూడా వచ్చి మనకి రైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో నాకైతే రైడ్ చేసేటప్పుడు యాక్సరీస్ అదే జాకెట్స్, హెల్మెట్ కానీ, జాకెట్ కానీ, లేకపోతే గార్డ్ కానీ మనకి ఏం అవసరం లేదనిపించింది. కానీ చెప్పలేక టైం ఎలా ఉంటుందని చెప్పేసి కానీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అన్నీ కూడా. కానీ సేఫ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి వాటిల్లో సో తప్పనిసరిగా మనం అయితే ఇలాంటి సేఫ్ గోడ్స్ అయితే వేసుకోవాల్సిందే. సో నాకు ఎక్కువ
నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ గ్లౌసెస్ ఉంటుంది సార్. గ్లౌసెస్ చాలా ఇరకాటంగా ఉండింది. మనం వేసుకున్నప్పుడు కూడా అవి లోపల వెళ్ళట్లే, ఫింగర్స్ అనేది గ్లౌస్లోకి అంత అడ్డొస్తున్నాయి అనమాట లోపల అవి ఎక్విప్మెంట్స్ అనేది కూడా. సో మొత్తానికి అయితే మనకైతే వాళ్ళన్నీ మనకి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయాను. వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకొని సో గైస్ ఫైనల్ అయితే మనకైతే ఒక వెహికల్ అయితే ఇచ్చేసారు. సో వాళ్ళైతే హెల్మెట్ చెక్ చేసుకోమని చెప్పారు. అన్నీ చెక్ చేసుకొని అయిపోయింది. తర్వాత వాళ్ళు మనకి కీస్ ఆన్ చేసి ఎట్లా అంటే వాళ్ళు మనం వస్తున్నామంటే వాళ్ళకి చెప్తారనమాట వాకీటాకీలో. తర్వాత వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అబౌట్ మ్యాపింగ్ ఆఫ్ రోడ్ అది ట్రాక్ గురించి. తర్వాత బైక్లో అనేది కూడా మనకు చాలా మోడ్స్ ఉంటాయని చూపించారు. వితౌట్ ఏబిఎస్ ఆఫ్ చేసి రైడ్ చేసుకోమన్నారు. సో మనమైతే ఏబిఎస్ లేకుండా అయితే రైడ్ చేసాము. ఏబిఎస్ అయితే వద్దని చెప్పారు ఆఫ్ రోడింగ్లో. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకొక అతను వచ్చేసరికి ట్రాక్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మనకు ఉన్నది ఓన్లీ త్రీ ఆప్షన్స్. ఒకటి వచ్చేసరికి స్టోన్స్, ఇంకోటి వచ్చేసరికి హై డ్రమ్స్, తర్వాత వచ్చేసరికి టర్నింగ్ రేడియేషన్స్ అనమాట. సో ఇవన్నీ దాటుకుని అయితే మనమైతే వచ్చి ఇక్కడ రీచ్ అవ్వమని చెప్పారు. టోటల్ 3 ఇచ్చారు, కానీ నాకు సాటిస్ఫై కోసం 4 ఇచ్చారనమాట. సో ఇంకా 4 కంప్లీట్ చేసుకుని అయితే నేనైతే వచ్చేసాను తిరుక్కొని. అంటే వీడియో అయితే చూడండి నెక్స్ట్ వీడియో. సో గైస్ ఫైనల్ అయితే నేను ఇంకా నా అడ్వెంచర్ రైడ్ అయిపోయిన తర్వాత నా ట్రాక్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి చిన్న షాపింగ్ అనమాట. జాకెట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, హెల్మెట్స్ కానీ, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అఫీషియల్ హెల్మెట్స్ అనమాట. ఇక్కడంతా మనకి ఒక షోకేస్లో పెట్టి మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఈవెన్ షూస్ కానీ లేదంటే హెల్మెట్స్ కానీ. ఆ తర్వాత క్యాప్స్, గ్లౌసెస్, టీషర్ట్స్ చూసారు. క్యాప్స్, టీషర్ట్స్, గ్లౌస్ ఇక్కడ పెట్టారు ఫ్రంట్లో. సో అది వచ్చేసరికి మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్నమాట. Rider number 12. Rider number 12. సో గైస్ ఫైనల్ అయితే మనకు ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్
ఎక్స్పెరిమెంట్స్ డే అయితే పూర్తయింది. సో ఫినిష్ అయ్యాక నేను అంటే విత్ ఇన్ 1.5 అవర్లో అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా. అంటే ఏం లేదు, ఫస్ట్ వాళ్ళొక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మనం రిజిస్ట్రేషన్ చూపించుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకి వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారనమాట. నాకైతే నెంబర్ 7 వచ్చిన తర్వాత ఒక స్టిక్కర్ ఫామ్ ఇచ్చారు, స్టిక్కర్స్ అతికించుకోవడానికి వెహికల్కి. తర్వాత ఇంకా నాకు ఆ నెంబర్ వచ్చిన వెయిట్ చేశాను. టోటల్ 3 వెహికల్స్ పెట్టారు ఆఫ్ రోడింగ్కి. సో మరి నాకైతే డిసప్పాయింట్ అయ్యింది ఆఫ్ రోడింగ్ దగ్గర. ఎట్టంటే జస్ట్ ఊరికి ఒక నాకు తెలిసి 30 సెకండ్స్ ఏమనుకుంటా మొత్తం కలిపి కూడా 30 to 50 సెకండ్స్ మధ్యలో అయిపోయింది. సో నాకైతే అసలు పెద్దగా అనిపించలేదు. మళ్ళీ నేను డిస్సాటిస్ఫై అవడం వల్ల మళ్ళీ నాకు ఇంకొక అనదర్ రౌండ్ ఇచ్చారు, ఒక సాటిస్ఫై కోసం, ఒక ప్రమోషన్ కోసం లాగా. సో నేనైతే మొత్తం క్లియర్ చేసుకొని విత్ ఇన్ ఒక 1 hour 1.5 hour అయితే నేను బయలుదేరి వచ్చేసాను నేను అక్కడ నుంచి, స్పాట్ నుంచి. సో ఇంకా అదనమాట. సో మీకు తెలుస్తుంది, చూసుంటారు కదా వీడియో, మొత్తం తెలుసుంటుంది మీకు ప్రాసెస్ ఎట్లా అనేసి. సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. సో బాయ్.